ఆయన మంత్రివర్గ కమిషన్కి ఇస్తే మళ్ళీ పిలిపించుకునే కమిషన్ కాక కలెక్టర్ గారిని లేదా నువ్వు మార్చినాయి టీచర్ మీద రిజర్వేషన్ ఇస్తే మాకు కూర్చొని కదిలిపోతాయా బాబు, నిన్నేదో పైపైన చేయమన్నాను తప్ప పూర్తిగా నేనే చేయమనలేదు, ఈసీలకు ప్రశ్నలు వస్తున్నాయి, దాన్ని పక్కన పెట్టి ఓ కోల్డ్ స్టోరీలో పంపించారు. ఆ తర్వాత ఒక్క విషయం చెప్తున్నా, మన అందరికీ తెలిసినప్పుడే 1990లో బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ సోదరులందరూ కలిసి ఢిల్లీలో పెద్ద ధర్నాలు చేస్తూ బీసీ ఉద్యమం చేయించారు. మాకు బీసీలకు రిజర్వేషన్ కల్పించరు అని. ఆ టైంలోనే బీపీసీ ప్రభుత్వం ఉంది, నేషనల్ ఫ్రంట్, ఓకే దాన్ని ముందుకు తీసుకొద్దాము బిల్లు పెడదాము అని ఆయన ప్రయత్నం చేస్తే ప్రధానమంత్రి గారు అప్పుడు బీజేపీ నాయకుడైన లాల్ కృష్ణ అద్వానీ ఈ బీసీలకు రిజర్వేషన్లు అయితే మళ్ళీ మన బతుకులు బయటపడతాయి, మనకు రాజ్యాధికారం రాదని కమన్నం అనే ఉద్యమాన్ని దేశంలో స్థాపించి ఆ బీసీ కమిషన్కి మండల కమిషన్ని పక్కన పెట్టించేశారు. అప్పుడు బీసీ కమిషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మన మోసం చేసింది, ఈ దేశాన్ని అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ పాలించిన బీజేపీ మోసం చేసింది. ఇక ఈ రాష్ట్రాన్ని విషయానికి వద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మోసాలు మనకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు మనకందరికీ తెలుసు. రాజ్యాధికారం కోసమే ఒక ఆయన నాకు బీసీలు వెన్నుముకంటాడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీసీలు నాకు బ్యాక్ బోను వెనుము కాదు అని ఆయన చెప్పాడు. కానీ బీసీలకి ఏం చేశారు వాళ్ళిద్దరు? బీసీలను ఇంకా కత్తితో నరికినట్టు ముక్కలు చేసినట్టుగా విడగొట్టాడు. కులాలకు విడగొట్టారు. ఎందుకు? 56 కార్పొరేషన్లు పెడుతున్నాను నేను, బీసీలను నాయకత్వం పెంచుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడంటే కుర్చీ లేకుండా నిధులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉత్తప్త మాత్రమే ఆ పదవులు చేసి బీసీలు ఇంకా అన్యాయం చేశాడు. దీనికి తోడు ఈ వంక పెట్టి పంచాయతీ ఎన్నికల్లో 1977 నుంచి ఉన్న మనకు హక్కుగా ఉన్న లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ చెప్తున్నారా, చట్టసభలో లేవు, అది ఒక్కటి మనం కానీ ఆటల్లో కూడా 10% తగ్గించి 24%తో ఎన్నికలు జరిపి ఈ రాష్ట్రంలో 1750 బీసీఎస్సీ పదవులు పోగొట్టాడు. సర్పంచులు, డిప్యూటీసులు, కౌన్సిలర్లు, చైర్మన్లు అన్ని పదవులు పోగొట్టాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 2024లో 11 సీట్లకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఏంటంటే రాష్ట్రం విడిపోకముందు 2012లోనే ఒక హామీ ఇచ్చాడు, బీసీలకు లోకల్ బాడీలో 50% ఇస్తాను, 34 కాదు 50% ఇస్తాము, లేకపోతే అధికారులకు రాలేదని ఆశ పెట్టి చూపించారు. ప్రజలు నమ్మారు. ఆ సంవత్సరంలో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 80% పైగా తెలుగుదేశం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముందు కూడా తెలుసుకుంది. ఎందుకు? బీసీలకు కల్పించింది. అంటే బీసీలో ఒక పద్ధతి రావాలని అనుకుని చెప్తున్న ఉదాహరణలు. చంద్రబాబు నాయుడు సరే గెలిపించారు కదా, 5 ఏళ్ళ అధికారంలో 2014 రాష్ట్రం విడిపోయింది, అధికారంలోకి వచ్చాడు. 2019 దాకా పట్టించుకోవాలా బీసీలనే, ఇచ్చిన హామీని పట్టించుకోవాలా, అసలు పంచాయతీ ఎన్నికలే జరపాలి. అధికారులు పెట్టి పంచాయతీలు నిర్వీర్యం చేశాడు. ఆ ఇసుకుతో బీసీలు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డితో కొత్తగా వచ్చేటప్పుడు ఏదో జరిగితే నేను అంతకాడికి దాఖలు చేసి అటు ఇటు పోరు ఈ 2 పార్టీ. అందుకే ఈ రాష్ట్రంలో వైసీపీ కానీ టీడీపీ కానీ ఆ 2 పార్టీలు కాదు, కుటుంబ పార్టీలు. ప్రజాస్వామ్యం ఆ కుటుంబాలు ఎక్కడుంది? అధికారులు చూసుకోండి కదా, ప్రజలు చూసుకోండి. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పై నుంచి కింద దాకా రాష్ట్ర అధికారులు మొత్తం కూడా మారిపోయి రెడ్డే ఉంటుంది. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరినీ పక్కన దోసి లేదా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తనకు అనుకూలంగా వేసుకుంటారు. అది ముఖ్యమైనది. రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నాం మనం, ఇప్పుడులాగా చట్టసభ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు రాజ్యాంగంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో మనకు ఎంత అన్యాయం జరుగుతుందో మీకు తెలుసా? ఈ రాష్ట్రంలో హైకోర్టు కౌన్సిల్ ఉంటుంది, 25 మంది సభ్యులు ఉంటారు కౌన్సిల్. కానీ మిత్రులారా, ఆ కౌన్సిల్లో మన బీసీలు 60% మన బీసీలు ఎంతమంది తెలుసా? 2 మాత్రమే. ఎట్లు 9 మంది ఉంటారు, కమ్మవారు 5 ఉంటారు, కాపులు 6 ఉంటారు. అంటే 21 మంది వాళ్ళే.
ఒక్క మహిళ సగభాగం అంటున్నాం కదా, మరి మహిళ ఏది? అందుకే చట్టసభలతో పాటు హైకోర్టులో సుప్రీంకోర్టులో మనకు అన్యాయం జరుగుతుంది అనేది ఇది నిర్వివాదమైన అంశం. ఇది వికాసమే. ఎందుకు జరుగుతుంది? 79 సంవత్సరాలుగా వాళ్ళే రాజ్యాంగంలో ఉండి వాళ్ళే న్యాయశాఖలో పెట్టుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ కొడుకోవాలి. మొత్తం చూడండి, గూగుల్లో పెట్టి చూడండి, జడ్జీలు మొత్తం రెడ్డి 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 రావు రెడ్డి రావు రెడ్డి 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 రాష్ట్ర కూర్చొని ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రం చదువుకున్నారు, విద్యార్థులు చదువుకున్నారు కాబట్టి అవకాశాలు ఇవ్వాలి. ఒక్కలో ఇప్పుడు అక్కడ జరుగుతుంది తప్ప మొత్తం వాళ్ళే. ఇక మనకు న్యాయం ఎక్కడ జరిగింది? అందుకే ఈ సమావేశానికి ఈ సభకి ఇప్పుడు ఈ సమావేశంలో వచ్చిన మీ అందరికీ ప్రత్యక్షంగా ఏంటంటే నేను చెప్పేది, ప్రజలను చైతన్యం చేయటం ప్రజలకు తెలుసండి. కానీ విడిపోయి ఉన్న కానీ ఎక్కడికక్కడికి ఈ రోజుల్లో ఆ పాలన చేస్తాను మన కుటుంబాలు గడవకుండా అవకాశాలు ఇవ్వకుండా ఉన్న పథకాలు తీసేసి ఏదో పప్పు పిల్లలకి మంచి ఆఖరికి ఉప్పు పప్పు చింతపడి కొడుకునే పరిస్థితి వాళ్ళ ఆకాశానికి అందిపోయారు. పెట్రోల్ ధరలు పెంచారు. ఇక సామాన్యుడు బతికేనట్ట, మన బడుగు బలహీన వర్గాలు బతికేనట్ట. ఆ బతుకు పోరాటం సరిపోతుంది తప్ప ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా మన వాళ్ళకి లేదు. అందుకే ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి. ప్రతి ఇంట్లో హిందువులకి భగవద్గీత, ముస్లింస్కి ఖురాన్, ముస్లిం సోదరులకి బైబిల్. కానీ నేనేమంటానంటే ఈ మూటి కన్నా అతి ముఖ్యమైనది రాజ్యాంగం. అది రాజ్యాంగం మనకు ముఖ్యం. ఎందుకంటే మనం బతికిస్తున్న రాజ్యాంగమే. లేకపోతే ఈ పాలకులు ఎప్పుడో మనల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాడు. కాబట్టి ప్రతి ఇంట్లో బైబిల్తో పాటు క్రిస్టియన్ అయితే బైబిల్తో పాటు రాజ్యాంగం ఉండాలి. ఈ పిల్లలు చదువు చెప్పాలి. ఇప్పుడు నేను ప్రతిపాదన చేస్తున్నట్టే ప్రతి స్కూల్లో నుంచే మొదలు పెట్టాలి. రాజ్యాంగాన్ని ప్రతి స్కూల్ నుంచే మొదలుపెడితే పిల్లలు కూడా చదువుకోవాలి. తెలియదు రాజ్యాంగం తెలిసిన నాడు ఈ పాలకుల ఆటలు సాగవు. ఆ తెలియపరచడానికి మేము బయటెడుతున్నాం. ప్రజలకు తెలియపరచడానికి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో తెలియాలి. ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుందో. ఈ రాష్ట్రంలో భూములు 10 లక్షల ఎకరాల భూములు దోపిడీ కాబట్టాయి. మేడం గారు చెప్పింది భూములు మనకు లేవని కాదు, ఈ రాష్ట్ర సంపద అంటే మన సంపద. అది ఆ 10-20 కుటుంబాలు మాత్రమే కొల్లగొట్టున్నాయి. ఆ 2 కులాలు మాత్రమే కొల్లగొట్టున్నాయి. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పొద్దా? ఆ 2 కులాలను పక్కన పెట్టి 3వ రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చే తప్ప మన బ్రతుకులు బాగుపడవు. 3వ రాజకీయ ప్రత్యామ్నాయం అంటే ఎలా వస్తుంది? మనమే ముందు తొలివేడు చేస్తున్నాం. మనందరి చేతిలో ఉంది. అంబేద్కర్ గారు ఓటు అప్పించింది అమ్ముకోమని కాదు, కానీ పరిస్థితులు బాగా అమ్ముకున్నారు. మీ అందరినీ కూడా ఎవరు తప్పట్టడం లేదు. కానీ ఒకటి తెలుసుకోండి, అదే మన చేతిలో ఉంటే అధికారం, మనవాడు చట్టసభలో ఉంటే మనకు కావాల్సిన చట్టాలు చేస్తాడు. మనకేం కావాలో ఆ చట్టాలు చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడికి అవసరాన్ని మాత్రం చేసుకున్నారు. మనం మాత్రం మధ్య పెట్టి ఈ రాష్ట్రంలో మీడియా మొత్తం వాడు చేస్తున్నాడే. మేము ఎంత పెద్ద సభలు పెట్టినా, పెద్ద ధర్నాలు ధర్నా చౌకలు పెట్టినా కూడా మమ్మల్ని కవర్ చేయరు. అందుకే మీడియా కూడా వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఆటలు సాగుతున్నాయి. మిత్రులారా, మీ అందరికీ ఒకే ఒక్క మాట ఫైనల్గా, మనం పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఓటు మాత్రమే మనం వేసుకోవాలి. మనం నినాదం ఒకటే, మన ఓట్లు మనమే వేసుకున్నాం, మన సీట్లు మనమే గెలిపించుకున్నాం. వాళ్ళ ఓట్లు మనకొద్దు. ఆ రెండు కులాల ఓట్లు మనకొద్దు, మన ఓట్లు మనం. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అచ్చం కమ్మవాళ్ళే ఓటు వేస్తే గెలుస్తాడా? ఎలా గెలుస్తాడు? ఆ కులం ఓట్లు 10% కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా 15% మాత్రం 20% లోపే ఉన్నాడు. ఎలా గెలుస్తారో మనమే గెలిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, మనమందరం ఓటు అనే యుద్ధం ప్రకటిస్తాం. ఓటు అనే యుద్ధంతోనే మన ఓటు మనం వేసుకున్నాం. మన ప్రజలను చైతన్యపరుచుకున్నాం. రాజ్యాధికారం చేయించుకుందాం. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి. అందుకే వర్ధిల్లాలి